wasn't happy with the product's last version. Can we hope to have a better version this time? And by the way, where's Rajkumar? Raj, he is unwell. He's on sick leave for last few days. He was working on the core module. Is that ready? Yeah, it is. He should be at work tomorrow. He has completed it. And the testing is on. Great. We shall test it and make it in production soon. Thank you. Where the hell is Raj? 3 రోజుల నుంచి మనిషే లేడు. కాల్ చేస్తే తీయట్లేదు. ఆఫీస్కి రాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కడా లేడు. హలో ప్రేమ్, రాజ్ అక్కడ ఉన్నాడా? Did you see him? ఇక్కడ లేడు ప్రియా. లోకల్ ఇన్నాక చూపిస్తాను. నేను షోల్డర్ అడుగుతాను. ఎందుకు లాగేస్తా? ఫోన్ వస్తోందిరా. ఎవరు ఈ టైంలో? ఇంకెవరు, నా హస్బెండే. ఏంటట? కామ్గా ఉన్నాడా? కామ్గానే ఉన్నాడు. ఈ మధ్య నా మీద కాస్త డౌట్. హలో, ఫోన్ కొంచెం షోల్డర్కి ఇవ్వు. నీకేరా? హలో, ఎక్కడున్నారా? ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నానరా. దాంతోనా? ఆన్సైట్ నుంచి క్లయింట్ వాయిస్తున్నాడు. ప్రియా చాలా కోపంగా ఉంది. రాజ్ ఎక్కడరా? రాజ్ ఎక్కడికి వెళ్ళాడు? అందుకే లాక్డౌన్ అని చూపిస్తుందా? వేర్ ద రాజ్? యా, ఐ విల్ పిక్ హిమ్ ఇన్. ఏంటది? రాజుని వెంటనే తీసుకొస్తాడంట. అది ఇంగ్లీష్లో చెప్తున్నాడు. పో. రాజా సార్ 3 రోజులుగా లాక్ చేసే ఉంది. 3 రోజులు? రాజు, రాజు రే, రాజు, రాజుగా రే, రాజు రే, రాజు రే, మామా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వనా? ఒకటి. కంపల్సరీ వెళ్ళాలా? 3 రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్. Good. My seat. Window seat. సార్, విండో సీట్ మేము తీసుకోవచ్చు? No. Sorry. Only window stuff. Phone window, cab window, seat window. You know, మా ఇంట్లో ఏసీ కూడా window. నువ్వు వస్తున్నావా? పాప రావట్లా? ఓప్స్, ఇట్స్ ఓకే. సతీష్, మీ వాళ్ళతో మాట్లాడేవా? శ్రీ త్రిలోక్ సుందర్ ఏకైక కుమారుడు సతీష్ కు రాజమండ్రి శ్రీనివాసులు కుమార్తె రాఘవేంద్ర చెల్లెలైన ఆర్జే సుశీలను పిల్లనడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఒంగోలు నెల్లూరు, ఒంగోలు నెల్లూరు, ఒంగోలు నెల్లూరు. థ్యాంక్స్ సిస్టర్. రాజుగా
కాస్ట్లీ మందు కొట్టి బాగా ఫీల్ అయ్యావన్నమాట. సరే త్వరగా బయలుదేరా, వెళ్దాం. కావ్య పెళ్ళికా? మండిపోతుంది ఇక్కడ. నిన్న ఆఫీసులో అందరూ వెతుకుతున్నారు తెలుసా? నువ్వు వెళ్ళకపోతే నీళ్ళెవరు తాళి కట్టించుకోదా? రేపు పొద్దున్న తనకి పెళ్ళిరా. హాయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ హే, మ్యారేజ్ లైఫ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. హాయ్. స్టే అంతా ఓకే కదా? అవినాష్, దిస్ ఇస్ బాబు, వెంకట్, హలో. రామ్ Hi. అండ్ వినయ్, హాయ్. మై కొలీగ్స్. దిస్ ఇస్ అవినాష్. రాజ్ వస్తున్నాడా? వస్తాడు. చెప్పాడా? ఓకే, బాయ్. ఓకే, బాయ్. 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 రే, కోర్ మాడ్యూల్ రాజ్ సిస్టంలోనే ఉంది. పాస్వర్డ్ కావ్య_కావ్య. సార్కి కావ్య పెళ్లి దగ్గరుండి చూడాలట. ఈ విషయం ప్రియాకి చెప్పారా? కావ్యని మిస్ చేసుకున్నాను రా. నేనేం తప్పు చేశాను? అయిపోయింది. రేపు తన పెళ్ళా? తెలియదా? సెటిల్ అవుతానన్నాను, సెటప్ పెట్టుకున్నానంట్రా. మనతో పనిచేసే వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళనే వదిలేశారు. వదిలేరా? నా వల్ల కావట్లేదురా. ఇప్పటికీ కావ్య నాదే అని నా మనసు చెప్తోంది. దానికి మత్తు ఎక్కువైనట్టుందిరా. ఇలా చూడు, లవ్లో మూర్ఖత్వం ఉండొచ్చు, కానీ మూర్ఖత్వానికి లవ్ అనే పేరు పెడితే ఎవ్వరూ ఒప్పుకోరు. మామా, నీ ఫిలాసఫీ సూపర్గా ఉందిరా. థ్యాంక్స్. కానీ అది వెంటనే కడుపులో మంట రగిలిపోతుందిరా. ఇవన్నీ చెప్పడానికి బాధల్లో ఎవడుంటాడని వెయిట్ చేస్తూ ఉంటారా? కావ్యను మిస్ అయ్యాన్రా. మళ్ళీ మొదటి నుంచా? నేనేం తప్పు చేశానురా? వెళ్ళిపోయిందిరా. జాబిలమ్మ జోలపాడన ఇలా బండి 10 నిమిషాలు ఆగుద్ది. టీ కాఫీ తాగేవాళ్ళు తాగొచ్చు. లక్ష్మి, లక్ష్మి, జాగ్రత్త. ఈ గిఫ్ట్ పవిత్రకి ఇవ్వగలవా? లక్ష్మి, జాగ్రత్త. ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? మరి టక్కున లక్ష్మి అని పిలిచాడు. గుండె జల్లుమంది. ఎవరే? రాహుల్. రాహులా? ఎందుకే అబ్బాయిలంటే అలా భయపడి చేస్తావు? యాక్చువల్గా అబ్బాయిలందరూ చాలా మంచివాళ్ళు తెలుసా. ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తారు. చూడు, రాహుల్ చాలా మంచోడే. యాక్చువల్గా నువ్వంటే అతనికి మంచి అభిప్రాయం తెలుసా. నా మీద
అవునే, నువ్వు చాలా అందంగా ఉన్నావట, ఎంతో అనుకోగలిగిందానవట, ఒక్క అబ్బాయిని కూడా కన్నెత్తి చూడవట. అందుకని నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని అన్నాడు తెలుసా. లక్ష్మీ రమ్మనమ్మా. పెళ్లి కొడుకు వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, తాతయ్య పిలుస్తున్నారు. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. వేచే ఎదురు చూపులా ఆశలే తీరగా, ఎల్లరనేనే అల్లరి కృష్ణుడు ఎప్పుడు దయచేస్తారో. నమస్తే రెడ్ ఎఫ్ఎం. ఓకే ప్రవీణ్, నన్ను మేడం మరకండి, సుశీలానే పిలవండి. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. సుశీలేనా అవును, సుశీలే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. డెఫినెట్ గా ఈ పాట మీకోసం డెడికేట్ చేస్తాను. సుశీ, ఏమైంది? మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా. నెక్స్ట్ వీక్ వస్తున్నారు వేరే వాళ్ళు. మంచిది, చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. మిమ్మల్నే మనసులో పెట్టుకున్నాం. దిగులు పడకుండా వెళ్ళండి. వెళ్ళొస్తామండి. సంతోషం. వస్తామండి. మంచిదండి. డైవర్స్ కేసులు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడమే. ఎంత తక్కువ తీసుకున్నా సంవత్సరానికి సుమారు 3000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మాకొచ్చే కేసులన్నీ కూడా చెప్పాలంటే వరకట్న సమస్యలే. అతి త్వరలో మీకు వివాహం జరుగుతుంది. గురుస్థానాన్ని శుక్రస్థానాన్ని బాగా పరిశీలించి చూస్తే ప్రస్తుతం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. మీ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. రాజ్, కావ్య, మీ గురించి చెప్పండి. పుట్టింది పెరిగింది బందర్లో. స్కూల్ కాలేజ్ అన్నీ హాస్టలే. ఇండిపెండెంట్గా ఉండడం అలవాటైంది. ఇప్పుడు వైజాగ్లో. మీరు కమిటెడా? ఇంకా లేదు. మరి మీరు? నేను సింగిల్. అది కాదు, మీ గురించి చెప్పనే లేదు. తొలిసారి ఆనందం కన్నా, తొట్ట తొలిసారి ఆనందం
కలతీరా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా బాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ దీవించనులే దేవుడు నేడే దీవించనులే దేవుడు నేడే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ఇరురి గుండెల్లో ఇది నా డ్రీమ్. తెలుసు ఈ ఉద్యోగం వైజాగ్ బీచ్ రోడ్ డ్రైవ్ గట్టిగా కావలించుకుని. నాతో Do you know how much I love you? ఒక ఫ్లాట్ 11th ఫ్లోర్ లో కొనాలి. కొంటున్నాం. నేను నీకు కాఫీ పెట్టిస్తానంట. టేస్ట్ ఏంటి ఇంత చెత్తగా ఉంది, కింద పడేస్తాను. 11th ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది. డమాల్. ఏమైంది? నడి రోడ్లో ఆగిపోయింది. ఏమైంది? తెలీదు ఏమైందో. కార్లో సీట్ ఉందిగా, ఎందుకు ఆపకుండా వెళ్తున్నాడు? కార్లో సీట్ ఉంది కానీ అందులో కేసు ఉంది. కేసా? ఛీ, రాస్కెల్. రాస్కెల్స్ ఏం చేస్తారో తెలుసా? పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట. మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాలా? మర్చిపోకు. ఏది? మర్చిపోయావా? నాన్నని మీట్ అవ్వాలి కదా. చంపేస్తా. ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ. హరీష్, టైం అవుతుంది, ఇంకా సతీష్ రాలేదు. దిస్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ ఫర్ హిమ్. సతీష్ ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు ఆర్జే టాక్ లో ఫస్ట్ సాంగ్ వేయండి. లోపలికి ఎలా వస్తాడో చూద్దాం. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయినట్టే. గుడ్ ఆఫ్టర్నూన్ వైజాగ్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆవులించేవాడి నోట్లో ఆపిల్ పండు పడ్డట్టుగా మహా అందగత్తెల్లారా, మహిళా దేవతల్లారా, మిలమిలా మెరిసిపోతున్న మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి కొన్ని బ్యూటీ టిప్స్. చిగుచుకుపులాడే పాప నుంచి ఐశ్వర్య రాయ్ కావాలనుకునే బామ్మ వరకు పేపర్ పెన్ తో రెడీగా ఉండండి. ఈలోగా మీకోసమే రెడీ చేసి ఉంచాను టాప్ 10 సాంగ్స్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఏరా, ఒక ప్రైమ్ టైం షో ఆర్జే షోకి 1 అవర్ ముందు రావాలని తెలీదు? ఓవర్ యాక్ట్ చెయ్యకురా. నేను చెప్పేది 1% కూడా నీకు ఎక్కదని నాకు బాగా తెలుసు. నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీతోనే షోరా. సుశీల్తోనా? అమ్మాయ షో బాగుందంటేనే కోపడుతుందే. నువ్వు అవుట్రా. మాటరాని మౌనం. ఏ రాజీ,
టేబుల్ టెన్నిస్ ఆడదామా? ఓకే, అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం, సమ్మగా ఉంటుంది. రా రాజీ. దొరికిపోయింది దొరికిపోయింది. కాదు కాదు, ఇది వేరే మ్యాటర్, నేను తర్వాత చెప్తానులే. సుశీలనా? మంచమ్మాయిరా. అయితే కరెక్ట్గా నేను వచ్చే టైంకే షట్ డౌన్ ఎందుకు చేస్తుందిరా? షట్ డౌనా? ఏదైనా చూడకూడదు చూస్తేనే టక్కుని షట్ డౌన్ చేస్తారు. అది నువ్వేలా చూసారా? అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా? అమ్మాయిలు మాత్రం. ఏ టైంలో చూసావు? 4:27 40 సెకండ్లు. అమ్మ నాకు. చూసేసిందిరా. నాకు తెలిసి సుశీలకు 6 ఏళ్లుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు. ఒక్కటి సెట్ అవ్వలేదు. ఎక్కడున్నావురా? ఆన్ ద వేరా. ఇది ఎంతసేపు చెప్తావు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్య. అది ఎంతసేపు చెప్తావు? రాజ్, నా పరువు తీకు. వస్తున్నానుగా, తొందరగా రా. పెట్టే. ఓకే. ట్రాఫిక్ ఓకే రానివ్వు. పోరా, నీకేది ఓవర్గా అనిపించట్లా? గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా? నాకెందుకో అదోలా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా అలాగే ఉంది. ఫోటో చూశాను. కావ్య కంటే కావ్య వాళ్ళ నాన్న సూపర్. అమ్మాయి అక్కని అమ్మని సైట్ కొట్టిన వాళ్ళని చూశాను, దాని బాబుని సైట్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా. మరి నువ్వేగా అదోలా ఉందన్నా? రే, నేను చెప్పింది అర్థంతో కాదురా, ఇబ్బందిగా ఉంది అంటున్నా. ఏ? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా? కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది. చూడు, అక్కడే ఇబ్బంది స్టార్ట్. తర్వాత నేనెవరు, మా నాన్నెవరు, మా అమ్మ ఎవరు అన్నీ చెప్పాలి. అడిగితే చెప్పు. ఏం చెప్పమంటావురా? మా నాన్న కూలి పని చేస్తున్నారనా, నా తమ్ముడు ఫెయిల్ అయ్యి డ్రైవర్ పని చేస్తున్నాడనా? మా ఇంట్లో చెప్పుకునేంతగా ఎవరు లేరురా. వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో, ఏ తండ్రి మనలాంటోడికి పిల్లనివ్వడరా. ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటోడికి పిల్లని ఇవ్వరనుకో. మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు. రిజిస్టర్ మ్యారేజ్, పోలీస్ స్టేషన్లో. దొంగ దెబ్బ తీయాలంట. సారీ కావ్య, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు. సరే నాన్న, ఏమైందో తెలీదు. ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు. నో ఇష్యూస్, నెక్స్ట్ టైం కలుద్దాం. టైం అయింది. లవంగీస్ 4 రకాలు. ఫస్ట్, విండోస్. ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రెండవది ఆండ్రాయిడ్, కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది. మూడోది రగిలిపోతున్నాను, పగిలిపోదు నీకు. ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నేను చేసింది తప్పు కదా? పిల్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది. దాని బుద్ధి మారదుగా. అచ్చిచ్చో, కావ్య ఎంట్రీ ఇచ్చేసిందే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంట.
మెంటల్ వాళ్ళ మగ్గు కోసం కొట్టుకుంటున్నారు. ప్లీజ్ కావ్య. వదులు. నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ. ఏ రాజ్, నేను నచ్చలేదా? సారీ కావ్య, నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్, కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు. డూ యూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యూ? ఒకే ఒక సెకండ్లో అన్ని నాశనం చేసావు కదా. సారీ కావ్య. రే వాళ్ళ గొడవ అయిందో లేదా? రాజు, గొడవ అన్నే ఎప్పుడు అవుతుందని సోల్డర్ అడుగుతున్నాడు. ఇలా రా. నిన్ను ఓపెన్ ప్లేస్లో కన్నారా? ఇంట్లో అడిగి చెప్పమంట. సూపర్ కిస్. కావ్య, నేను చెప్పేది విను ప్లీజ్. హలో, హాయ్. ఇట్స్ ఓకే. I don't want to talk to you. Hey, it's my dad. I'm sorry. ఇలాంటి ఒక ప్లేస్లో మనసుకి నచ్చిన వాడితో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. హే పవిత్ర. హే లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. హే, పేరేంటి? గోకుల్. రాహుల్ ఎక్కడా? ఏమైంది? నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు. రాహుల్కి ఉద్యోగం లేదు, నా మీద లవ్వు లేదు. తొందరపడ్డానే తప్పు చేశానని ఎప్పుడు అంటూ ఉంటాడు. చివరికి నిండు గర్భిణిని. అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు. పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్ళాను. తన మనసులో ఉన్న కొద్ది గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి. ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా. ఇదిగో చివరికి వీడే మిగిలాడు. హే, కేసు పెట్టలేదా? వాళ్ళంతా డబ్బున్నోళ్లే. కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు? మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది. వాళ్ళు అలాగా ఉండని. ఇంకొక దానికి ఆ బాధలు తప్పవు. పోని వదిలే. సరే, నీకేమైంది? చూస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న? అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, చూద్దాం అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఏ? ముందు ఇద్దరు అక్కలకి మంచి సంబంధాలు కుదిరాయి. అందువల్ల మూడోది అలాంటిదే రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు. లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు. ఏ? మా నాన్న కూడా డ్రైవరే. మా అమ్మ చేసుకోలా? మా నాన్న టీచరే, చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ పవిత్ర, ఇంకొంచెం సేపు ఉండవే. 4 గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఓ పంచి, ఎవడైనా మంచోడు చూసి లేచిపో. నేనేం నీలా ధైర్యవంతురాల్లా? నీకే ఈ పరిస్థితి. దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి. ఏది జరగకపోతే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమే నయమనిపిస్తోంది. అయ్యో, ఏంటి పవిత్ర, మగాళ్లే జీవితమా? నాకే చెప్తున్నావా? మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే. అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను, అంతే, చచ్చిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి. కొట్టాలనే అనిపిస్తోంది. అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది. నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటి, రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయే.